దేవుని విధానములు అనేది మన అంశం. దాంట్లో 2 అంశాలు గత శనివారాలు మనం ధ్యానించుకున్నాం. మొదటి అంశం ఏంటంటే, బాధ్యత కలిగిన వారికి దేవుడు భారమును పెడతాడు. రెండవ విధానం ఏంటంటే, బలవంతులను పరీక్షిస్తాడు. దేవుని యొక్క వాక్య విధానంలో మూడవ విధానం ఏంటంటే, విధేయులకు ముళ్ళు పెడతాడు. చూడండి, అసలు ఎంత మంచి మాటలు. బాధ్యత కలిగిన వారికి దేవుడు భారాన్ని పెడతాడంట, బలవంతులకేమో పరీక్షలు పెడతాడంట, విధేయులకేమో ముళ్ళు పెడతాడంట. చక్కని మాటలు, జాగ్రత్తగా విందాం. విధేయత, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. విధేయత, ముళ్ళు. విధేయత, ముళ్ళు అనేటువంటి 2 అంశాలు మెల్లిగా మిమ్మల్ని వాక్యంలో తీసుకెళ్తాం. విధేయత అనేది అర్థం ఏంటంటే, లోబడుట. విధేయత అనేది అర్థం ఏంటంటే, మౌనంగా ఉండుట. విధేయత అనేది అర్థం ఏంటంటే, చెప్పిన మాట వినుట. ఇలా అర్థాలు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి 3 భక్తుల గురించి మీరందరూ కూడా వినండి. బైబిల్ గ్రంథంలో విధేయత కలిగినటువంటి భక్తుడు యాకోబు 12 మంది కుమారుల్లో 11వ వాడైనటువంటి యోసేపు. యోసేపు యొక్క తండ్రి యాకోబు, యోసేపు యొక్క తల్లి రాహేలు. యోసేపు తన బాల్య దశ నుంచి కూడా ఎటువంటి వాడంటే, తండ్రి చేత ప్రేమింపబడుతున్నటువంటి వాడు. తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. యాకోబు 10 మంది కుమారులు ఉన్నారు. అయితే యోసేపుని ఎక్కువగా యాకోబు ప్రేమిస్తూ ఉండేవాడు. యోసేపుని ఎక్కువగా యాకోబు ప్రేమించడానికి కారణం ఏంటంటే, యోసేపు విధేయత కలిగినటువంటి వాడు. యోసేపులో విధేయత ఉంది. విధేయత అంటే తండ్రి చెప్పిన మాటను వింటూ ఉండేటువంటి వాడు. తండ్రి చెప్పేటువంటి మాటను జవదాటేవాడు కాదు. తండ్రి చెప్పేటువంటి మాటను తిరస్కరించేవాడు కాదు. తండ్రి చెప్పేటువంటి మాటను ఎదిరించేటువంటి వాడు కాదు. విధేయత కలిగినటువంటి వాడు యోసేపు. అందువలన తండ్రికి యోసేపు మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఏర్పడింది. దేవునికి స్తోత్ర. ఆ ప్రేమను బట్టి తండ్రి తరచుగా యోసేపును ప్రేమిస్తూ ఉండేవాడు. ఒకరోజు యాకోబు తన యొక్క ప్రేమను క్రియల ద్వారా యోసేపును చూపించాడు. ఎలా చూపించాడంటే, యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును ప్రేమించి ఒక విచిత్రపు నిలువుటంగిని అతని కొరకు పుట్టించాడు. దేవునికి స్తోత్ర. అంటే యాకోబు యోసేపును ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను క్రియల ద్వారా చూపించాడు. ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని దేవుని బిడ్డలారా యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి పుట్టించి తొడిగించినప్పుడు, మిగతా యాకోబు కుమారులు 10 మంది ఏం చేశారంటే, యోసేపు పట్ల అసూయను కలిగి ఉన్నారు. అప్పుడు పుట్టింది వారిలో యోసేపు మీద అసూయ. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. నా తండ్రికి 12 మంది కుమారులు కదా. 12 మంది కుమారులు అయితే 12 మందికి విచిత్రమైనటువంటి నిలువుటంగిలు పుట్టించాలిగా. మరి ఇతనేంటి యోసేపు మాత్రమే నిలువుటంగిని ఎందుకు పుట్టిస్తున్నాడు అని చెప్పేసి అతడు ఏం చేస్తాడంటే, యోసేపు యొక్క అన్నలందరూ కూడా యోసేపు మీద ఏం చేశారంటే ఈర్ష్యను ఏర్పరచుకున్నారు. ఆ ఈర్ష్య యోసేపు యొక్క అన్నంలో స్థిరపరచబడింది. కాలం ముందుకెడుతూ ఉంది. ఒక దినాన యోసేపు కలలు కన్నాడు. ఏంట కల అంటే, యోసేపు యొక్క అన్నలు పొలంలో పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే పనులు కడుతున్నారట. అక్కడ ఎన్ని పనులు ఉన్నాయంటే 12 పనులు ఉన్నాయి. యోసేపు కట్టేటువంటి పన లేచి నిలబడినప్పుడు ఆ యోసేపు కట్టినటువంటి పన చుట్టూ వాళ్ళ అన్నలు కట్టినటువంటి పనులు కూడా ఉన్నాయంట. అవి ఆ పనకి ఏం చేస్తున్నాయి? నమస్కరిస్తున్నాయి అంట. వెంటనే ఈ కళను బట్టి
యోసేపు యొక్క కన్నుల్లో మరింత ద్వేషం పెరిగిపోయింది. దేవుని బిడ్డలారా, అంటే వీడు మా తర్వాత పుట్టాడు, వీడు చివరిని పుట్టినటువంటి వాడు, మేము వీడికంటే ముందు పుట్టినటువంటి వాళ్ళం, మేము వీడికంటే వయసులో పెద్దవాళ్ళం, మేము వాడికంటే కూడా బలం కలిగినటువంటి వాళ్ళము, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళము, వీడు మాకంటే చిన్నవాడు, మేమేంటి వాడికి నమస్కరించడం ఏంటి అని చెప్పేసి యోసేపు యొక్క కళ్ళల్లో మరింత ద్వేషము పెరిగింది. అదే క్రమంలో యోసేపు 2 కళ్ళకు అంటాడు. ఆ కళ్ళను బట్టి మరింత ద్వేషం యోసేపు యొక్క కళ్ళల్లో పెరిగిపోయింది. ఒకరోజు యాకోబు యోసేపు అన్న దగ్గరికి పిలిచి, ఇదిగో నా గొర్రెల్ని మీరు అరణ్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి మేపండి అని చెప్తాడు. వాళ్ళు తన తండ్రి గొర్రెలు తీసుకొని అరణ్య ప్రాంతానికి వెళ్తారు. వారి యొక్క యోగక్షేమములు తెలుసుకోవటానికి మరి యాకోబు ఏమంటాడంటే, యోసేపుని పిలిస్తే, నా కుమారుడా, మీ అన్నలు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉన్నారో మరి తెలియదు కనుక వారి యొక్క క్షేమ స్థితిని నాకు తెలియజేయి, వెళ్ళి వాళ్ళ స్థితిని చూసి మళ్ళీ వచ్చి నాకు తెలియజేయమంటాడు. వెంటనే యోసేపు తన తండ్రి మాట విన్నాడు. తండ్రి, నేను ఒక్కడిని వెళ్ళటమేంటి, నేను వెళ్ళలేను, నాకు భయము. అరణ్య ప్రాంతం అంటే క్రూర మృగాలు ఉండేటువంటిది, అరణ్య ప్రాంతం అంటే చీకటి కలిగినటువంటిది, అరణ్య ప్రాంతం అంటే ఆహారము దొరకనటువంటిది, వాళ్ళు ఎక్కడున్నారో నాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి నేను వెళ్ళలేను అనేటువంటి మాట యోసేపు నోట రాలేదు. ఎప్పుడైతే యాకోబు యోసేపుకి ఆ బాధ్యతను అప్పగించాడో వెంటనే విధేయుడు తన తండ్రి దగ్గర నుంచి బయలుదేరి అన్నల దగ్గరికి వెళ్తాడు. వెళుతూ ఉండగా తన అన్నలు కనపడరు. ఆ అరణ్య ప్రాంతంలో ఒక మనిషి ఎదురు వస్తాడు. అయ్యా, ఇక్కడ కొంతమంది గొర్రెలు కాస్తున్నటువంటి వారు చూసామంటాడు యోసేపు. అవునయ్యా చూశాను, వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళును అంటాడు. ఆ మనిషి చెప్పినటువంటి ఆ ప్రాంతానికి యోసేపు వెళుతుండగా కనుచూపు మేరలో యోసేపుకి తన అన్నలకు యోసేపు కనపడతాడు. దేవునికి స్తోత్ర. కనపడినప్పుడు యోసేపుకేమో తన అన్నలు చూసిన ఆ విధానంలో సంతోషం కలిగింది, అన్నలకు మాత్రం యోసేపును చూసినప్పుడు ద్వేషం కలిగింది. దేవుని బిడ్డలారా, యేసేపును చూసినంతలో తన కనంలో రకరకాలైనటువంటి ఆలోచనలు. మంది ఏమంటారంటే వాడిని చంపేద్దామంటున్నారు, రూబేన్ ఏమంటారంటే మన తమ్ముడు చంపకూడదు, వాడి రక్తం మనం చిందించకూడదు అని అంటాడు. వాడిని ఇక్కడ నుయ్యుంది కదా, ఆ పాడు పడిపోయినటువంటి నీళ్లు లేనటువంటి ఆ బావిలో వాడిని పడవేద్దామంటారు. యేసేపు దగ్గరికి వస్తారు. అన్నలారా క్షేమంగా ఉన్నారా అన్నంతలో తన అన్నలు ఏం చేస్తారంటే యేసేపును పట్టుకొని యేసేపు యొక్క విచిత్రమైనటువంటి నిలువుటంగిని లాగివేసుకొని యేసేపుని ఏం చేస్తారంటే నీళ్లు లేనటువంటి ఒక గుడ్డలో పడవేస్తారు. ఇది యేసేపు కొట్టినటువంటి శారీరక శ్రమ, మొదటి శరీర సంబంధమైనటువంటి శ్రమ. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. యేసేపు విధేయుడు కనుక యేసేపుకి ఏమొచ్చిందంటే మొట్టమొదట యేసేపు తన అన్నల చేత ద్వేషించబడ్డాడు, తన అన్నల చేత నీళ్లు లేని బావిలో పడవేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. భయంకరమైనటువంటి ఆ నీళ్లు లేనటువంటి బావిలో యేసేపు పడవేయబడినప్పుడు వాళ్ళందరూ కూడా అన్నలు మాట్లాడుకుంటున్నారు. షిమ్యోను ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే చంపేద్దామంటున్నారు. పేరు అంటాడు, చంపొద్దు, మన తమ్ముడు మనం చంపొద్దు, వాడి రక్తాన్ని మనం చిందించొద్దు అని చెప్పేసి అంటారు. ఇంతలో వాళ్ళ నిర్ణయానికి వస్తారు. ఈ ఐగుప్తు దేశం నుండి ఇష్మాయిలు వస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇష్మాయిలుకి మన తమ్ముడు నమ్మివేద్దామని చెప్పేసి నీళ్లు లేనటువంటి బావిలో పడవేయబడినటువంటి యేసేపును పైకి తీసి 20 వెండి తులాలకి ఏం చేస్తారంటే యేసేపును బానిసగా ఇష్మాయిలకు అమ్మివేస్తారు. చూడండి, యేసేపు ద్వేషించబడ్డాడు, యేసేపు బావిలో వేయబడ్డాడు, యేసేపు బానిసగా ఇష్మాయిలుకు అమ్మివేయబడ్డాడు. యేసేపు యొక్క మానసిక శ్రమ, యేసేపు యొక్క శారీరక సంబంధమైనటువంటి శ్రమను మనం ఆలోచన చేయాలని ఎవరు పెట్టారు. ఈ రాత్రికాల సమయంలో యేసేపు మొట్టమొదటిగా తన యొక్క అన్నల చేత ద్వేషించబడ్డాడు, యేసేపు నీళ్లు లేనటువంటి బావిలో పడవేయబడ్డాడు, యేసేపు ఇష్మాయిలుకు బానిసగా అమ్మివేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, అట్లా ఇష్మాయిలు ఏం చేస్తారంటే యేసేపును కొనుక్కుంటారు, బానిసగా యేసేపును ఏం చేస్తారంటే ఐగుప్తు దేశం తీసుకెళ్తారు. ఆ ఇష్మాయిలు యేసేపును పొతిఫరుకు బానిసగా అమ్మివేస్తారు. అక్కడ యేసేపు పొతిఫరు ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు. బైబిల్లో యేసేపు గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే జీవం లేనటువంటి దేవుడు యేసేపుకు తోడై ఉన్నందువల్ల యేసేపును బట్టి అంతకంతకు పొతిఫరు కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దీవించడం ప్రారంభించాడు. ఇది గమనించాడు పొతిఫరు. కేవలం యేసేపును బట్టి దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు,
యోసేపు నా ఇంటికి వచ్చిన తర్వాతే నాకు దీవెన కలిగింది. యోసేపు నా ఇంటికి వచ్చిన తర్వాతే నేను దీవించబడ్డాను. యోసేపు నా ఇంటికి వచ్చిన తర్వాతే నాకు కావలసినటువంటి ఐశ్వర్యం అంతా కూడా నాకు కలుగుతుంది. కనుక ఇక మీదట యోసేపు నేను బానిసగా ఉంచకూడదు, అతన్ని నా అధికారం చేయాలి, నాయకుడిని చేయాలనుకున్నాడు. అప్పుడు యోసేపుని పిలిచి ఒక మాట అంటాడు, నీ కింద చాలామంది పనివారు ఉంటారు, ఇల్లు నీది, ఈ పనివారు నీ వాళ్ళు, కానీ నీకు మాత్రం నా మీద కానీ నా భార్య మీద కానీ ఎటువంటి హక్కు నీకు లేదు. నేను ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతాను, ఇక మిగతా విషయాలు ఏమి కూడా నేను పట్టించుకోను. ఇంటి బాధ్యత అంతా కూడా ఈ పొతిఫర్ ఏం చేస్తాడు, యోసేపుకి అప్పగిస్తాడు. యోసేపు తన యొక్క విధి నిర్వహణలో ముందుకెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, యోసేపు మంచి యవన దశలో ఉన్నాడు. యోసేపు మంచి రూపవంతుడు, యోసేపు అందగాడు. దేవుని బిడ్డలారా, తన యొక్క అన్నదమ్ముల్లోకి వెళ్ళా కూడా అందమిగినటువంటి వాడు, మంచి వయసులో ఉన్నటువంటి వాడు. ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు కానీ పొతిఫర్ భార్య అంట యోసేపు మీద కన్ను వేసిందంట. యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు వైపు ప్రతిరోజు కిటికీ తీసి ప్రతిరోజు చూస్తూనే ఉంది. యోసేపు ఏదైనా పని నిమిత్తం పొతిఫర్ ఉంటేనే లోపలికి వెళ్ళేవాడు, కానీ పొతిఫర్ లేకుండా లోపలికి వెళ్ళేవాడు కాదు. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ మంట ప్రతిరోజు యోసేపునంట నాతో పాపం చేయి, నాతో శయనించు, నాతో వ్యభిచారం చేయి అని చెప్పేసి ప్రతిరోజు కూడా యోసేపుని ప్రోత్సహిస్తుందట, యోసేపుని ప్రలోభపెడుతుందట, యోసేపుని బలవంతం చేస్తుందట. అందుకని బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాట, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో సేవించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. యోసేపు పొతిఫర్ అప్పగించినటువంటి విధి నిర్వహణలో అతడు ముందుకు వెళుతున్న క్రమంలో పొతిఫర్ భార్య యోసేపును చూసి, ఏ విధంగానైనా కానీ యోసేపుతో నేను పాపం చేయాలి, ఏ విధంగానైనా కానీ నేను యోసేపుతో ఉండాలి అనేటువంటి ఒక చెడు ఆలోచనతో దేవుని బిడ్డలారా అవి ఏం చేస్తుందంటే, ప్రతి దినము యోసేపుతో ఏం చేస్తుందంట, మాట్లాడుతుందట. ఏమని మాట్లాడుతుందంటే, నీవు నాతో పాపం చేయి, నీవు నాతో శయనించు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీవు నాతో శయనించు. వాడుక భాషలో ఏంటంటే, నీవు నాతో పాపం చేయి. ఇంకా లోతుగా చెప్తే బాగదు ఆ మాటని. ఆమె ఏం చేస్తుంటే, ప్రతిరోజు కూడా యోసేపుని బలవంతం పెడుతుందట, పాపం చేయమని బలవంతం పెడుతుందట. అతడు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక ఎంత మాత్రము కూడా అతడు ఆమె మాట విన్నటువంటి వాడు కాదు, ఆ మాటకు ఒప్పుకున్నటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు యోసేపుకు పెట్టినటువంటి ముళ్ళేంటో తెలుసా? పాపం అనే ముళ్ళను పెట్టాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యోసేపు దేవుడి విషయంలో భయపడేటువంటి వాడు, యోసేపు విధేయత కలిగినటువంటి వాడు, యోసేపు తండ్రి మాట విన్నటువంటి వాడు, యోసేపు తన కన్నుల గుడ్డులో పడవేసినప్పటికీ వారిని ఎదిరించినటువంటి వాడు కాదు. యోసేపు బానిసగా అమ్మివేయబడినప్పటికీ దేవుని యొక్క కృప యోసేపు మీద ఉన్నందువల్ల యోసేపు పొతిఫర్ ఇంటికి నాయకుడయ్యాడు. దేవుని బిడ్డలారా, కానీ అక్కడ ఒక ముళ్ళును దేవుడు యోసేపు విషయంలో పెట్టాడు. ముళ్ళు. దేవుని బిడ్డలారా, యోసేపు పాపానికి ఎంత మాత్రం కూడా లొంగినటువంటి వాడు కాదు. బైబిల్లో ఏం రాయబడిందంటే, అతడు ఒప్పుకోలేదంట, అతడు ఆమె మాట వినలేదంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ఆలోచించేయండి. చాలామంది యవనస్తులు పాపానికి దాసులైపోతున్నారు. చాలామంది యవనస్తులు పాపం అనే సంఖ్యలతో బంధించబడుతున్నారు. చాలామంది యవనస్తులు పాపం అనేటువంటి భ్రమలో జీవిస్తున్నారు. చాలామంది యవనస్తులు దేవుని బిడ్డలారా చీకటిలోనే ముందుకు వెళుతున్నారు, చీకటినే ఆకర్షించుకుంటున్నారు, చీకటే బాగుందని చెప్పుకుంటున్నారు, ఆ చీకటినే ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, చాలామంది వెలుగును ప్రేమించారంట, చీకటిని ప్రేమిస్తారంట. చాలామంది పరిశుద్ధతను ప్రేమించారంట, పాపాన్ని ప్రేమిస్తారంట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, పాపం అనేది ఒక భ్రమ, పాపం అనేది ఒక ఆకర్షణ, పాపం అనేది ఒక బానిసత్వం, పాపం అనేది ఒక భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా చీకటి. యోసేపు
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనక అతడు పొతిఫర్ భార్యతో పాపం చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. రోజులు గడుస్తున్నాయి, ఆమె ప్రేరేపిస్తుంది, యేసేపు ఒప్పుకోవట్లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పొతిఫర్ లేకపోయేసరికి ఏదో పని నిమిత్తం యేసేపు ఏం చేశారంటే పొతిఫర్ ఇంట్లోకి వెళతాడు. వెళ్ళినప్పుడు వెంటనే పొతిఫర్ భార్య యేసేపు దగ్గరికి వచ్చి యేసేపు మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని పట్టుకొని, ఇదిగో ఇప్పటికైనా కానీ నీవు నాతో పాపం చేయనప్పుడు వెంటనే యేసేపు ఏం చేస్తాడంటే తన యొక్క వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి దూరంగా పారిపోతాడు. దేవునికి స్తోత్ర. దూరంగా పారిపోయాడు. దేవుని బిడ్డలారా, యేసేపు దూరంగా పారిపోవటానికి కారణం ఏంటంటే యేసేపు విధేయత కలిగినటువంటి వాడు. యేసేపు దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడంటే భయభక్తి ఉన్నవారు పాపము చేయరు, పాపం చేయరు. దేవుడంటే భయం ఉన్నవాడు పాపం జోలికి వెళ్ళడు. దేవుడంటే భయం ఉన్నటువంటి వాడు ఏమాత్రం కూడా పాపం చేయడానికి ఇష్టపడడు. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు పాపం అసగించుకుంటాడు యేసేపులాగా. ఎప్పుడైతే దేవుని బిడ్డ యేసేపు తన యొక్క వస్త్రాన్ని ఆమె చేతుల నుంచి దూరంగా పారిపోయాడు, అప్పుడు దొరికింది ఈమెకి యేసేపు విషయంలో పట్టు. వెంటనే పనివారిని పిలుస్తుంది. పనివారిని పిలిచి ఏమని తెలుసా, ఇదిగో ఈ హెబ్రీయుడు నా దగ్గరికి వచ్చి నాతో పాపం చేయమన్నాడు అని చెప్తాడు. ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్తుందో వెంటనే పొతిఫర్కి తెలుస్తుంది. పొతిఫర్ ఏం చేస్తాడంటే యేసేపుని ఏమాత్రం కూడా విచారించకుండా, విషయం తెలుసుకోకుండా అతను ఏం చేస్తాడంటే చెరసాల్లో వేయిస్తాడు. ఇప్పుడు యేసేపు చెరసాల్లో బందీగా వేయబడ్డాడు. యేసేపు యొక్క స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే యేసేపు మానసికంగా తన అన్నల చేత ద్వేషించబడ్డాడు. యేసేపు మానసికంగా తన అన్నల చేత దూషించబడ్డాడు. యేసేపు శారీరకంగా బావిలు వేయబడ్డాడు. యేసేపు బానిసగా ఇశ్రాయేలుకు అమ్మివేయబడ్డాడు. యేసేపు బానిసగా పొతిఫరింట్లో పనిచేశాడు. యేసేపు నిందపడ్డాడు. యేసేపు దేవుని బిడ్డారా ఆ నిందను బట్టి చెరసాల్లో వేయబడ్డాడు. దేవునికి స్తోత్ర. యేసేపు ఏ మాట మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. జరిగిందంట యేసయ్యకు తెలుసు, జరిగిందంట జీవమైనటువంటి దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. యేసేపులో ఉన్నటువంటి విధేయతను బట్టి యేసేపు దేవుడు ఒక ముళ్ళును అమర్చించాడు. దేవుని బిడ్డలారా ఆ ముళ్ళే పొతిఫర్ భార్య. దేవుని బిడ్డలారా మీరు ఆలోచించేయండి. కానీ యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక దేవుని బిడ్డలారా యేసేపు ఏం చేశారంటే ఆ పొతిఫర్ భార్య యొక్క ముళ్ళును, పాపమనే ముళ్ళును విరిచి దూరంగా పారిపోయాడు. దేవునికి స్తోత్ర. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా, ఓ ఎవరుడా నీవు నీ ఎవరెచ్చనుండి దూరంగా పారిపోకు. స్త్రీలు నిన్ను ప్రేరేపిస్తారు, పురుషులు నిన్ను ప్రేరేపిస్తారు, స్త్రీలు నిన్ను ఆకర్షిస్తారు, పురుషులు నిన్ను ఆకర్షిస్తారు. అదంతా కూడా సాతాను యొక్క స్వభావము. అదంతా కూడా భయంకరమైనటువంటి ఆకర్షణ. మనం ఎలా ఉండాలంటే దూరంగా పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది యేసేపులాగా ఉంటున్నారు, చాలామంది సంసోనులాగా ఉంటున్నారు, చాలామంది యేసేపులాగా జీవించలేకపోతున్నారు, చాలామంది యేసేపులాగా పాపానికి దూరంగా ఉండలేకపోతున్నారు, పాపం నుండి దూరంగా పారిపోలేకపోతున్నారు, పాపానికి ఆకర్షించబడుతున్నారు. దేవుని బిడ్డలు సంసోను ఢిల్లీలను చూసి ఆకర్షించబడి తన బలాన్ని పోగొట్టుకొని దేవుని బిడ్డలు చివరికి చచ్చిపోయాడు. కానీ యేసేపు మాత్రం ఆ పాపానికి ఏమాత్రం కూడా ఆకర్షించబడినటువంటి వాడు. మీరు ఆలోచించండి. ఈరోజు ఎవరిలో ఉండే వ్యక్తిగత పాపాలు వారిలో ఉండయా లేవా చెప్పండి? ఉన్నాయి. ఫోనుల్లోనే ప్రేమ పడుతుంది, సోషల్ మీడియాలో ప్రేమ పడుతుంది, దాని ద్వారా వివాహాలు జరుగుతున్నాయి. అవి సరైనటువంటివి కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటివి కాదు. నీ వివాహ విషయంలో ఓ ఎవరుడా, నీ వివాహ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో నీకు తెలుసా? దేవుడు ఎవరిని నీకు భార్యగా తీసుకురావాలనుకుంటున్నాడు? దేవుడు నిన్ను ఎవరిని భర్తగా తీసుకురావాలనుకుంటున్నాడు? ఏ ఇంటికి దేవుడు నిన్ను పంపాలనుకుంటున్నాడు? అది నీవు ఎరుగవు. నీవు ఎరుగక నువ్వేం చేస్తున్నావంటే ప్రేమ అనేటువంటి ఒక చిన్న భ్రమతో నువ్వేం చేస్తున్నావంటే పాపానికి దాసుడువై, పాపానికి దాసురాలువై దేవుని యొక్క చిత్తాన్ని తారుమారు చేసి దేవుని బిడ్డారు చివరికి మనశ్శాంతిని కోల్పోయి జీవిస్తున్నావు. ఈ రాత్రి ఆలోచించేయండి దేవుని బిడ్డారా. మనందరం కూడా ఎలా ఉండాలంటే యేసేపులాగా పాపానికి దూరంగా
పారిపోవాలి. బైబిల్లో రాయబడింది, అయ్యా పాపానికి దూరంగా పారిపోవటం ఏంటి, పాపానికి దూరంగా మేము పారిపోవటం ఏంటి, మేము నాలో యేసయ్య ఉన్నాడుగా, నాలో పరిశుద్ధత ఉందగా, నాలో ఆత్మ ఉందగా, నేను ఎందుకని పాపంగా దూరంగా పారిపోవాలి? మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ పాపం చాలా బలమైనటువంటిది. పాపము చాలా బలమైనటువంటిది. పాపం నిన్ను బంధించిందంటే నువ్వు విడిపించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పాపంలో పడినటువంటి వాడు బయటికి రాలేడు. పాపంలో ఉన్నటువంటి వాడు బయటికి రాలేడు. పాపంలో ఉన్నటువంటి వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపంలో ఉన్నవాడికి వాక్యం అర్థం కాదు. పాపంలో ఉన్నటువంటి వాడు దేవుడు అంటే భయం కలిగి ఉండలేడు. పాపంలో ఉన్నటువంటి వాడు బానిసగా జీవిస్తాడు, చీకట్లో ఉంటాడు. చివరికి తన జీవితాన్ని పాడు చేసుకొని సంసంలాగా పాడైపోతాడు. ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఇక్కడ కూడినటువంటి చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా పాపానికి దూరంగా పారిపోవాలి. దేవునికి స్తోత్ర. యేసేపు ఎటువంటి వాడంటే పొతిఫరు భార్య నుంచి దూరంగా పారిపోయినటువంటి వాడు. పాపం అనే ముళ్ళును విరిచి దూరంగా పారిపోయినటువంటి వాడు. దేవునికి స్తోత్ర. ప్రతిదినము పొతిఫరు భార్య యేసేపుతో దగ్గరికి వచ్చి నీవు నాతో పాపం చేయనప్పుడు అతడు ఒప్పుకోలేదంట, అతడు ఆమె మాట వినలేదంట. అంతేకాకుండా ఒకరోజు ఆమె బలవంతం పెడితే తన వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి దూరంగా పారిపోయి నిందపడిన వాడే చెరసాల్లో వేయబడ్డాడు. దేవుని పెట్టారు. చెరసాల్లో యేసేపు దేవుని పెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ హోరేబు వచ్చినటువంటి కర్రను బట్టి పానదాయికి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి యేసేపు విడిపించబడి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్ర. మీరు ఆలోచించేయండి. యేసేపు మొదటి స్థితి గుంట, యేసేపు రెండవ స్థితి పొతిఫరు ఇంట్లో బానిసత్వము, యేసేపు మూడవ స్థితి చెరసాల, యేసేపు నాలుగవ స్థితి ఐగుప్తు దేశానికి ప్రధాని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. దేవుడు యేసేపు శ్రమల్లో యేసేపు తోడై ఉన్నాడు. యేసేపు తన తండ్రి మాట విన్నటువంటి వాడు. యేసేపు తన కన్నులను ఎదిరించినటువంటి వాడు కాదు. యేసేపు పాపానికి దూరంగా పారిపోయినటువంటి వాడు. యేసేపు నిందపడినటువంటి వాడు. యేసేపు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వాడు. తర్వాత విడిపించబడి ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చబడినటువంటి వాడు. దేవునికి స్తోత్ర. మీలో ఎంతమంది పాపాన్ని ఎదిరించగలరు? మీరు ఎంతమంది పాపానికి దూరంగా పారిపోగలరు? మనలో కూడా వ్యక్తిగత పాపాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్ర. చూడండి, మీ జీవిత విధానంలో ఎవరినైనా కానీ మీరు చూసినప్పుడు వాని మీద కనుక మీకు దృష్టి చెడుగా ఉంటే అది భయంకరమైన పాపమే. దేవునికి స్తోత్ర. అది భయంకరమైనటువంటి పాపమే. ఎవరిని చూసినా ఒక్క మనసు రావాలి మనకి. ఏంటంటే ఆయన నా సహోదరుడు, ఆమె నా సహోదరి అనేటువంటి ఒక భావన మనలో కలగాలి. ఎవరిని కూడా చెడుగా అనుకోకూడదు. వరుసల విషయంలో కూడా ఏం చేయాలంటే దేవుని పెట్టారు మంచి భావన కలిగి ఉంటారు, కానీ చెడు భావన కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్ర. మీరు ఆలోచించేయండి. ఈరోజు పాపానికి లిమిట్ లేదు. పాపం అన్లిమిటెడ్ అయిపోయింది. పాపం ఫ్రీ. దేవుని పెట్టారు. పాపం లేని స్థలం లేదు, పాపం లేని హృదయం లేదు, పాపం లేనిటువంటి తలంపు లేదు. కానీ మనం ఈ పాపపు లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం ఏం చేయాలంటే యేసేపు వలె పాపం అనే ముళ్ళును మనం విరిచి పాపానికి దూరంగా పారిపోవాలి. దేవునికి స్తోత్ర. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఓ ఎవరుడా, చాలామంది నిన్ను ప్రేరేపిస్తారు, చాలామంది నిన్ను ప్రేరేపించినప్పుడు వారి మాట నువ్వు ఒప్పుకోవద్దు. వారి ప్రేరేపణ తృణీకరించు. వారి ప్రేరేపణని అంగీకరించవద్దు. వారి యొక్క ప్రేరేపణని లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే వారు నిన్ను ప్రేరేపించి వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క చూపుల ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా నేను తన వైపుకు లాక్కోవాలని చూస్తూ ఉంటారు. దేవుని పెట్టారు. అందుకని మనం ఏం చేయాలంటే పాపులను మనల్ని ప్రేరేపించినప్పటికీ మనం ఏమాత్రం కూడా ఒప్పుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్ర. అందుకే రాత్రి మనం ఏం చేయాలంటే యేసేపు విధేయత కలిగిన వాడు కనుక యేసేపు పెట్టబడినటువంటి ముళ్ళు ఏంటంటే పొతిఫరు భార్య ముళ్ళుగా దేవుడు పెట్టాడు. కానీ యేసేపు ఏం చేశాడంటే ఆ ముళ్ళును విరిచి పాపాన్ని జయించాడు. దేవునికి స్తోత్ర.